హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ పెద్ద వంకాయలతోటి ఏం కూర చేస్తున్నానో, ఈ కూర పేరేందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు తెలిసిన పేరైతే నేను పెడతా. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ కూర ఎలా వండాలో తెలుసు కాబట్టి నేనైతే కూర వండుతున్నా. ఇలా వంకాయలు పెద్దవి కావాలి. మనకు నల్ల వంకాయ కూడా దొరుకుతుంది. ఎక్కువ శాతం అయితే నల్లవి దొరుకుతాయి లడ్డటి, కానీ ఇక్కడ నాకు పచ్చడి దొరికింది. తెచ్చుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టయితే కాల్చుకున్నా. అలాగే నేను ఒక 2 టమాటాలు కూడా కాల్చుకొని వంకాయ పొట్టు తీసిన, నల్లది మొత్తము టమాటాది కూడా పొట్టు తీసేసి వంకాయని ఏమన్నా పుచ్చులు లేకుండా మంచిగా మెత్తగా మెదుపుకున్న టమాటాలు కూడా మెదుపుకొని పక్కకు పెట్టుకోవాలి విడివిడిగా. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చిన. ఆ తర్వాత నేను ఫస్టే మెదిపి పెట్టుకున్న వంకాయ గుజ్జు కూడా వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు మెదపనిచ్చిన. ఇందులో పురుగులు ఉన్నా కానీ తెలిసిపోతాయి, ఎందుకంటే ఆ సైడు ఉడకదు, గట్టిగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇది కూడా ఒక 5 నిమిషాలు మగ్గినాక కాల్చుకున్న టమాటాను కూడా మెదుపుకొని అది కూడా వేసుకొని ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన. తర్వాత కారము, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని ఇది ఒక 10 నిమిషాలు ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసుకొని చపాతీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీన్ని అయితే మహారాష్ట్ర, ఢిల్లీ సైడ్ అయితే బైంగన్ కా భర్తా అంటారు. మన తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు. తినడం అయితే తెలుసు, కానీ తెలిస్తే ఏమన్నా కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.